ఎస్ఎన్ఆర్ న్యూస్ కు స్వాగతం. మెగా డిఎస్సిలో ఆదివాసులకు అన్యాయం. రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ విజయవంతం. ఏజెన్సీలో ఉన్న సుమారు 400 ఖాళీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఆదివాసీలకు కేవలం 6% పోస్టులు మాత్రమే. రోడ్డుపై రాస్తా రోకో. ఏజెన్సీకి ముఖద్వారం కావడంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్. ఆదివాసుల హక్కులను పరిగణలోకి తీసుకుని జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయం చూపించి ఆదుకోవాలని ఏజెన్సీ ఆదివాసులు డిమాండ్. కూటమి ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మెగా డిఎస్సిలో ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 1134 పోస్టులు ఉన్నప్పటికీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఆదివాసులకు కేవలం 6% పోస్టులు మాత్రమే రోస్టర్ ప్రకారం దక్కుతున్నాయని, ఇది ఏజెన్సీలో ఉన్న సుమారు 400 ఖాళీలకు సరిపోదని ఆదివాసీ జేఏసీ నాయకులు వాపోయారు. ఈ మేరకు మెగా డిఎస్సిపై రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ పిలుపు మేరకు శుక్రవారం అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం ఏజెన్సీ ముఖద్వారమైన మర్రిపాలెం చెక్ పోస్ట్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన చేపట్టారు. తెల్లవారుజాము 4 గంటల నుండి రోడ్డుపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు. సుమారు 8 గంటల పాటు రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో నెంబర్ 3 ప్రకారం ఈ ఏజెన్సీ పోస్టులను స్థానిక ఆదివాసులతోనే భర్తీ చేయాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో ఆదివాసుల నిరుద్యోగానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే ఆదివాసుల హక్కులను పరిగణలోకి తీసుకుని జీవో నెంబర్ 3ను అమలు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. బంద్ కారణంగా రోడ్డుపై రాస్తా రోకో కారణంగా కిలోమీటర్ వరకు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా పోలీసులు వచ్చి జేఏసీ నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. కొయ్యూరు వైసీపీ మండల అధ్యక్షులు బిడిజన అప్పారావు, కొయ్యూరు జడ్పీటీసీ వారా నూకరాజు, రావుల వెంకటలక్ష్మి, దొండా ప్రసాద్, ఉల్లి సీతారాం వంటి నాయకులు బంద్ కి మద్దతు తెలిపి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన ఉద్యోగ సంక్షేమ సంఘాల నాయకులు ఎస్ ధర్మరాజు, పంతులు బాబు, టి మల్లేష్ మరియు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, గిరిజన ఉద్యోగ సంక్షేమ సంఘాలు, ఆదివాసీ సమాజం కార్యకర్తలు మరియు నిరుద్యోగ యువత పాల్గొన్నారు. నా పేరు ధర్మరాజు. నేను నర్సీపట్నం గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు మరి జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి ఎందుకంటే ఈ బంద్ ముఖ్య ఉద్దేశం ఎందుకంటే మరి ఈ మధ్య కాలంలోనే మెగా డిఎస్సి అనేది 16,000 పోస్టులు మరి డిఎస్సి ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా మరి సుమారు ఏజెన్సీలో ఉన్నటువంటి సుమారు 400 పోస్టులకు బదులుగా మాకు జనరల్ రోస్టర్ ప్రకారము 6% మాత్రమే, మాకు సుమారు 30 పోస్టులు మాత్రమే మాకు వస్తున్నాయి. దీంట్లో భాగంగా మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ప్రధానంగా మాకు ఏజెన్సీలో ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా మాకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అందుకు మరి ప్రత్యేకమైనటువంటి డిఎస్సి ప్రకటించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మన కూటమి ప్రభుత్వం రా కదిలిరా కార్యక్రమం అరకువేలి సభలో మన గౌరవ ముఖ్యమంత్రులు వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మీకు ఏజెన్సీలో ప్రత్యేకంగా డిఎస్సి నోటిఫికేషన్ జీవో నెంబర్ 3 పునరుద్ధరిస్తామనేసి మాకు సభాముఖంగా ఆ రోజు బహిరంగ అరకువేల సభలో ప్రస్తావించడం జరిగింది. అయ్యా గౌరవ ముఖ్యమంత్రులు వారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీకు మా గిరిజన ప్రాంత నిరుద్యోగుల తరఫున మీకు ప్రత్యేకంగా వేడుకుంటున్నది ఏమిటంటే, మా గిరిజన ప్రాంతం అనేది 5th షెడ్యూల్ ఏరియా. అక్కడ తాగడానికి సరైన నీటి సౌకర్యం ఉండదు. అలాగే గ్రామీణ ప్రాంతంలో సరైన రోడ్డు సౌకర్యాలు ఉండదు. అక్కడ ప్రాణం పోతున్నా సరే డోలి మూతలతో మా ప్రజానికాన్ని హాస్పిటల్ తీసుకురావాలంటే 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూరం నుండి మా ప్రజానికాన్ని తరలించవలసి ఉంటుంది. అలాంటి ప్రత్యేక ప్రాంతంలో మేము పుట్టామయ్యా. మీరు మా యందు దయ ఉంచి మా ఏరియాకు ప్రత్యేక డిఎస్సిని నిర్వహించి మా ప్రాణాలని, మా ఆదివాసీ సమాజాన్ని మీరు కాపాడుతారని మేము ప్రత్యేకంగా మీకు
ధన్యవాదాలు తెలియజేస్తున్నామయ్యా. నా పేరు కొండా ప్రసాద్, వీసా చట్టం అమలు కమిటీ. అయితే ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు మన అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మరిపాలెం చెక్ పోస్ట్ వద్ద ఇవాళ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది. అయితే ఏదైతే డిఎస్సి ప్రకటన అనేది ఈరోజు గిరిజనులకు తీవ్ర అన్యాయం అనేది చేయడం జరిగింది. ఎందుకంటే ఈ 5వ షెడ్యూల్ ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మా యొక్క డిమాండ్ ఏమిటంటే ఖచ్చితంగా స్పెషల్ డిఎస్సి అనేది మనకి ఏర్పాటు చేసి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి 100% ఉద్యోగాలు అనేది కల్పన ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు శాంతియుతంగా ఇక్కడ ధర్నా చేస్తుంటే పోలీసు వారు వచ్చి భగ్నం చేయడం అనేది మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే మా యొక్క నిరసన అనేది తెలియజేయడం అనేది సహజం, కానీ పోలీసుల ద్వారా కేవలం ఇటువంటి యొక్క కార్యక్రమాలను అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదు. అడ్డినంత మాత్రాన ఈ యొక్క ఉద్యమాలు ఆగవని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు మల్లేష్. ఈరోజు మన్యం బంద్ పిలుపు మేరకు ఈరోజు మరిపాలెం చెక్ పోస్ట్లో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిఎస్సిలో గిరిజన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఏజెన్సీలో ఎక్కువగా బీఈడి డైట్ ఎక్కువగా చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళు కేవలం డిఎస్సి కోసమే ఎదురు చూస్తుంటారు ప్రతి సంవత్సరం. అలాంటి ఈ డిఎస్సి పోస్టులు తక్కువగా ఉండడం వల్ల జీవో నెంబర్ 3 రద్దు చేయడం వల్ల పోస్టులు తక్కువగా ఉండడం వల్ల చాలా బాధలో ఉన్నారు అభ్యర్థులు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా మళ్ళీ జీవో గవర్నమెంట్ ఆలోచించి వేరే జీవో ఇచ్చి గిరిజన అభ్యర్థులకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఈ జీవో నెంబర్ 3 రద్దు అవడం వల్ల చాలామంది ఇప్పుడు పోస్టులు రాకపోవడం వల్ల నిరుద్యోగులు ఎక్కువగా తాగుడికి బానిసాయి, ఉద్యోగాలు రాక తాగుడికి బానిసాయి. అలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్లో చాలామంది ఉద్యోగం రాక వేరే ఏమీ చేయాలో తెలియక గంజాయికి బానిసాయి ఉంటారు. కాబట్టి అలా వేరే మార్గాల్లోకి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి దయచేసి గవర్నమెంట్ గిరిజన అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని జీవో నెంబర్ 3కి వేరే ప్రత్యామ్నాయంగా వేరే జీవోని కల్పించి గిరిజన అభ్యర్థులకు న్యాయం చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.